వెల్కమ్ టు వర్ అకాడమీ. ఈరోజు జరిగిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026 జీఎస్ పేపర్ 1లో ఎన్వైర్న్మెంట్ అండ్ జాగ్రఫీ నుంచి 20 ఎంసీక్యూస్ అడిగారు. ఎన్వైర్న్మెంట్ నుంచి 11 క్వశ్చన్స్, జాగ్రఫీ నుంచి 9 క్వశ్చన్స్. అండ్ జీఎస్ పేపర్ 1ని గమనిస్తే మోడరేట్ టు టఫ్ అండ్ లెంతీ పేపర్ అని చెప్పొచ్చు. కాబట్టి కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్, ఈ ఇయర్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ వచ్చేసి 2 to 3 మార్క్స్ తక్కువ ఉండే అవకాశం ఉంది. మరొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ కండక్ట్ చేసిన ప్రిలిమ్స్ క్వశ్చన్స్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఎన్వైర్న్మెంట్ అండ్ జాగ్రఫీ నుంచి 4 to 5 క్వశ్చన్స్ అప్కమింగ్ ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు బెనిఫిట్ అవుతుంది. ఈ వీడియోలో ప్రతి క్వశ్చన్కు ఒక ఆప్షన్ రైట్ అయితే మిగతా ఆప్షన్ ఎందుకు రాంగ్ అనేది డిస్కస్ చేశాము. అండ్ ఈ వీడియో ఎక్కువ మంది చేరడానికి మీరు ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. 21వ ప్రశ్నతో మొదలు పెడదాం. 2025లో యునెస్కో గ్లోబల్ జియో పార్క్గా ప్రకటించబడిన తుంగురాహువా అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ ఈక్వెడార్, బి పెరు, సి బొలీవియా మరియు డి కొలంబియా. దక్షిణ అమెరికాలోని యాండీస్ పర్వతాల చుట్టూ ఉన్న కన్ఫ్యూజన్ ఇక్కడే కనిపిస్తుంది కదా. ఓ అవునండి, ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఏ అంటే ఈక్వెడోర్. ఇక్కడ ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే స్థానిక క్వెచ్చువా భాషలో తుంగురాహువా అంటే అగ్నిగొంతుక అని అర్థం. ఓహో, అగ్నిగొంతుక పేరు వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. నిజమే, ఇది బానోస్ అనే నగరానికి సమీపంలో ఉన్న ఒక స్ట్రాటోవాల్కానో. మరి మిగతా ఆప్షన్లు ఎందుకు తప్పు అనేది చూద్దాం. ఆప్షన్ బి పెరు ఎందుకు తప్పంటే పెరూలో మిస్టీ, సబాన్కాయ లాంటి అగ్నిపర్వతాలున్నాయి కానీ తుంగురాహువా కాదు. అంటే ఆప్షన్ సి బొలివియాలో కూడా వేరేవే ఉన్నాయన్నమాట. కరెక్ట్. బొలీవియా అనగానే సజామా పర్వతం, అలాగే ఉయూని సాల్ట్ ఫ్లాట్స్ గుర్తుకు రావాలి. ఇక ఆప్షన్ డి కొలంబియాలో నెవాడో డెల్ రూయిజ్ ఉంది. ఇది 1985 విషాదానికి కారణమైంది. సో ఈక్వెడోర్ అంటేనే తుంగురాహువా అని ఒక మెమరీ ట్రిక్ లాగా గుర్తుపెట్టుకోవాలి. భలే ట్రిక్. రైట్. ఇప్పుడు 22వ ప్రశ్న. మాధవ్ నేషనల్ పార్క్కు సంబంధించి ఈ కింది వాటిలో ఏవి సరైనవి? స్టేట్మెంట్ 1, 2025లో ఇది టైగర్ రిజర్వ్గా ప్రకటించబడింది. స్టేట్మెంట్ 2, రామ్సర్ సైట్ అయిన సఖ్యాసాగర్ ఈ పార్కులోనే ఉంది. స్టేట్మెంట్ 3, దీని విస్తీర్ణం మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ మధ్య పంచుకోబడింది. ఆప్షన్లు ఏ 1 మాత్రమే, బి 1 మరియు 2, సి 2 మరియు 3, డి 3 మాత్రమే. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అంటే 1 మరియు 2. అంటే మొదటి 2 స్టేట్మెంట్స్ కరెక్టే అంటారా? అవును, స్టేట్మెంట్ 1 కరెక్టే. ఎందుకంటే మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో ఉన్న ఈ పార్క్ను రీసెంట్గా 58వ టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. ఇది మధ్యప్రదేశ్కు 9వది. వావ్, మంచి డెవలప్మెంట్ ఇది. మరి స్టేట్మెంట్ 2 గురించి? సఖ్యాసాగర్ అక్కడే ఉందా? కరెక్ట్. పార్క్ లోపలే సఖ్యసాగర్ అనే రామ్సార్ సైట్ ఉంది. ఇది వలస పక్షులకు ఒక అద్భుతమైన నిలయం. కాని ఇక్కడ స్టేట్మెంట్ 3 తప్పు. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుంది. భౌగోళిక సరిహద్దుల విషయంలో విద్యార్థులు ఎలా కన్ఫ్యూజ్ అవుతారు అని. అదేలా? బార్డర్లో ఉంటే 2 రాష్ట్రాలకి చెందుతుంది కదా అని చాలామంది పొరబడతారా? అదే కదా అసలు ప్రాబ్లం. కానీ ఈ పార్క్ పూర్తిగా మధ్యప్రదేశ్లోనే ఉంది. రాజస్థాన్తో ఏమాత్రం పంచుకోబడలేదు. రణథంబోర్ లేదా క్యోలడియో లాంటివి రాజస్థాన్లో ఉంటాయి. కానీ మాధవ్ నేషనల్ పార్క్ కాదు. ఓకే, క్లారిటీ వచ్చింది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. సరే, 23వ ప్రశ్న చూద్దాం. అండమాన్ నికోబార్ వాతావరణానికి సంబంధించి ఏది సరైనది? 1, తేమతో కూడిన ఉష్ణమండల తీర వాతావరణం. 2, నైరుతి మరియు ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షపాతం. 3, డిసెంబర్ నుండి మే వరకు అత్యధిక వర్షపాతం. ఆప్షన్లు ఏ 1 మాత్రమే, బి 1 మరియు 2, సి 2 మరియు 3, డి 3 మాత్రమే. మనకు దీవుల వాతావరణం అనగానే కేవలం బీచ్లు గుర్తొస్తాయి. కానీ వాతావరణం ఎంత సంక్లిష్టమైనదో చెప్పండి. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. అంటే 1 మరియు 2 స్టేట్మెంట్లు కరెక్ట్. ఇది భూమధ్యరేఖకు చాలా దగ్గరగా ఉండటం వల్ల ఉష్ణోగ్రత, తేమ ఎప్పుడూ ఎక్కువే ఉంటాయి. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్. మరి వర్షపాతం సంగతేంటి? స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. మే నుండి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాలు,
అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఈశాన్య ఋతుపవనాలు రెండూ కూడా ఇక్కడ వర్షాన్నిస్తాయి. అందుకే అండమాన్ ఆల్ మాన్సూన్స్ అనే ట్రిక్ను గుర్తుంచుకోవాలి. భలే ట్రిక్ ఇది. మరి మూడవ స్టేట్మెంట్ ఎందుకు తప్పు? డిసెంబర్ టు మే వర్షాలు పడవా? దీన్ని విశాల దృక్పథంతో చూస్తే అత్యధిక వర్షం మే నుండి నవంబర్ మధ్య కురుస్తుంది. డిసెంబర్ నుండి మే వరకు వర్షం బాగా తక్కువగా ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 3 తప్పు. ఓహో, అందుకే ఆ టైంలో టూరిస్టులు ఎక్కువగా వెళ్తుంటారన్నమాట. అర్థమైంది. నెక్స్ట్ 24వ ప్రశ్న. ద్వీపకల్ప పీఠభూమితో సంబంధమున్న భౌగోళిక లక్షణాలేమిటి? 1. టెక్టానిక్ చర్యల వల్ల పశ్చిమ తీరం మునిగిపోవడం. 2. వెలికొండ మరియు మహేంద్రగిరి లాంటి అవశిష్ట పర్వతాలు ఉండడం. 3. వేగంగా ప్రవహించే నదుల వల్ల ఏర్పడిన లోతైన వి ఆకారపు లోయలు. ఆప్షన్లు: ఏ 1 మాత్రమే, బి 1 మరియు 2, సి 2 మరియు 3, డి 3 మాత్రమే. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి 1 మరియు 2 కరెక్ట్. స్టేట్మెంట్ 1 కరెక్టే. ఎందుకంటే పశ్చిమ తీరంలో టెక్టానిక్ సబ్సిడెన్స్ వల్ల ఎస్ట్యూరీలు, బ్యాక్వాటర్స్ లాంటివి ఏర్పడ్డాయి. అంటే సముద్రంలోకి కుంగిపోవడం అంటారు కదా, అదేనా? అవును, ఖచ్చితంగా అదే. ఇక స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. ఎందుకంటే వెలికొండ, మహేంద్రగిరి ప్రాచీన కాలం నాటి కోతకు గురైన అవశిష్ట పర్వతాలు, అంటే అరిగిపోయిన రెసిడ్యువల్ పర్వతాలు. మరి స్టేట్మెంట్ 3 ఎందుకు తప్పు? వి ఆకారపు లోయలు మన ద్వీపకల్పంలో ఉండవా? ఉండవండి. లోతైన వి ఆకారపు లోయలు హిమాలయాల లాంటి నవీన ముడత పర్వతాలలో ఉంటాయి. ఎందుకంటే అక్కడ వేగంగా ప్రవహించే యువ నదులుంటాయి. అంటే మన పీఠభూమిలో నదులు నెమ్మదిగా ప్రవహిస్తాయా? అవును, ద్వీపకల్ప నదులు ప్రాచీనమైనవి. కాబట్టి ఇవి విశాలమైన మరియు లోతు తక్కువ లోయలను, అంటే బ్రాడ్ అండ్ షాలో వ్యాలీస్ను ఏర్పరుస్తాయి. ఎంత అద్భుతమైన వివరణ! అభ్యర్థులారా, ఇప్పుడు 25వ ప్రశ్నకు వెళ్లే ముందు ఒక చిన్న గమనిక. ప్రియమైన అభ్యర్థులారా, నేను ప్రశ్న చదువుతున్నప్పుడు మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడానికి చాట్ బాక్స్లో సమాధానమివ్వండి. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ఎక్కువగా రిపీట్ అయిన పీవైక్యూలు ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కమెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో గరిష్ట సంఖ్యలో అభ్యర్థులకు చేరేలా హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. సరే, 25వ ప్రశ్న. సాగరమాలకు సంబంధించి ఈ వాక్యాలను పరిశీలించండి. 1. పోర్ట్ ఆధారిత అభివృద్ధి లక్ష్యం. 2. షిఫ్టింగ్ పెరగడం మరియు ర్యాంకింగ్స్ మెరుగుపడడం దీని విజయం. 3. సాగరమాల 2.0 భారతీయ మారిటైమ్ ఇన్నోవేషన్ హబ్గా మార్చడం లక్ష్యం. కింది వాటిలో ఏ సంబంధం సరైనది? ఆప్షన్ ఏ 1 మాత్రమే, బి 1 మరియు 2, సి 2 మరియు 3, డి 3 మాత్రమే. ఆప్షన్లలోని స్టేట్మెంట్ రిలేషన్స్ నేను మళ్ళీ చదువుతున్నాను. 1 స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 1ని ధృవీకరిస్తుంది. 2 స్టేట్మెంట్ 3 స్టేట్మెంట్ 1ని పొడిగిస్తుంది. 3 స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 3కి విరుద్ధం. దీనంతటి అర్థం ఏమిటి? అంటే ఇక్కడ సరైన ఆన్సర్ ఆప్షన్ బి అండి. అంటే 1 మరియు 2 సంబంధాలు మాత్రమే సరైనవే. అదెలా అంటారు? వివరిస్తాను చూడండి. వాక్యం 1 అనేది మౌలిక సదుపాయాల లక్ష్యమైతే వాక్యం 2 ఆ లక్ష్యం సాధించిన విజయాన్ని సూచిస్తుంది. కాబట్టి వాక్యం 2 వాక్యం 1ని ధృవీకరిస్తుంది, అంటే వ్యాలిడేట్ చేస్తుంది. ఇది కరెక్ట్ రిలేషన్. ఓకే, మరి రెండవ రిలేషన్ సంగతి? సాగరమాల 2.0 అంటే వాక్యం 3 ఇది ఆధునిక ఇన్నోవేషన్తో పాత మౌలిక సదుపాయాలను భవిష్యత్తుకు పొడిగిస్తుంది. కాబట్టి ఎక్స్టెండ్ చేస్తుంది అనేది కూడా కరెక్ట్ రిలేషనే. అంటే మౌలిక సదుపాయాలు మరియు ఇన్నోవేషన్ అనేవి ఒకదానికొకటి విరుద్ధం కాదన్మాట. అక్షరాల కరెక్ట్. అవి ఎప్పుడో కలిసే ఉంటాయి. అందుకే విరుద్ధం అంటే కాంట్రడిక్టరీ అనేది తప్పు. రైట్. 26వ ప్రశ్న చూద్దాం. ఫాక్స్టైల్ ఆర్కిడ్ గురించి స్టేట్మెంట్స్ ఇవి. 1. ఇది ఎపిఫైటిక్ ఆర్కిడ్. 2. ఈ జాతి కేవలం ఈశాన్య భారతదేశానికే పరిమితం. 3. ఇది అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం రాష్ట్ర పుష్పం. ఆప్షన్లు: ఏ 1 మాత్రమే, బి 1 మరియు 3, సి 2 మరియు 3, డి 3 మాత్రమే. దీనంతటి అర్థమేమిటి? ఈ ఆర్కిడ్స్ ఎప్పుడూ ఒక మిస్టరీనే. నిజంగానే ఒక మిస్టరీ.
ఇక్కడ సరైన ఆన్సర్ ఆప్షన్ బి 1 మరియు 3. అస్సాంలో కోపో పూల్ అని పిలిచే ఈ ఫాక్స్టైల్ ఆర్కిడ్ చెట్ల మీద పెరుగుతుంది. అలాగే కిరణజన్య సంయోగ క్రియ స్వయంగా చేసుకుంటుంది. అంటే చెట్టు మీద ఉన్నా కూడా పరాన్నజీవి కాదనమాట. కాబట్టి ఎపిఫైటిక్ అంటారా? అవును, కరెక్ట్. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్. ఇక స్టేట్మెంట్ 3 కూడా కరెక్టే. ఎందుకంటే ఇది అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ల రాష్ట్ర పుష్పం. మరి స్టేట్మెంట్ 2 ఎందుకు తప్పు? ఎండమిక్ కాదా ఇది? కాదండి, ఇది కేవలం ఈశాన్యానికే పరిమితం కాదు. ఇది నేపాల్, భూటాన్, థాయిలాండ్, వియత్నాంలో కూడా చాలా దొరుకుతుంది. అందుకే ఫాక్స్టైల్ ఆర్కిడ్ ట్రీ ప్లస్ 2 స్టేట్స్ అని ఒక ట్రిక్ లాగా గుర్తుంచుకోవచ్చు. సూపర్ ట్రిక్. ఇప్పుడు 27వ ప్రశ్న. యునెస్కో గుర్తింపు పొందిన తై అహోం సామ్రాజ్యం నిర్మించిన మొయిడమ్స్ దేనికి సంబంధించినవి? 1 సైనిక కోటలు, 2 రాజకుటుంబీకుల వినోద కేంద్రాలు, 3 రాజకుటుంబీకులు మరియు ప్రముఖుల శ్మశాన వాటికలు, 4 యుద్ధ శిక్షణ కేంద్రాలు. ఆప్షన్లు: ఏ 1 మాత్రమే, బి 1 మరియు 3, సి 3 మాత్రమే, డి 2 మరియు 4. దీనికి సరైన ఆన్సర్ ఆప్షన్ సి అండి, అంటే 3 మాత్రమే. ఇక్కడ ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే అస్సాంలోని చెరాయిదేవ్ ప్రాంతంలో ఉన్న మొయిడమ్స్ అచ్చం ఈజిప్ట్ పిరమిడ్ల లాంటివి. వావ్! అంటే అస్సాంలో పిరమిడ్ లాంటివి ఉన్నాయా? చాలా కొత్తగా ఉందే. అవును, ఇవి మరణించిన అహోం రాజులు మరియు ప్రముఖుల సమాధులు, అంటే బరియల్ మౌండ్స్, పైన ఒక మట్టిగుట్టలాగా కనిపిస్తాయి. 2024లో యునెస్కో వీటిని గుర్తించింది కూడా. ఓహో! అంటే ఇవి సైనిక కోటలు, వినోద కేంద్రాలు లేదా యుద్ధ శిక్షణా కేంద్రాలు అస్సలు కావన్నమాట. ఖచ్చితంగా కావు. చాలామంది విద్యార్థులు ఇదే అపోహలో ఉండి తప్పు ఆన్సర్ పెడుతుంటారు. రైట్. 28వ ప్రశ్న. ఐక్యరాజ్యసమితి సమావేశంలో FAO ప్రతిపాదించిన 4 బెటర్స్ సరైన కలయిక ఏది? ఆప్షన్ ఏ బెటర్ ప్రొడక్షన్, న్యూట్రిషన్, ఎన్విరాన్మెంట్ మరియు బెటర్ ఓషన్, బి బెటర్ ప్రొడక్షన్, న్యూట్రిషన్, ఎన్విరాన్మెంట్ మరియు బెటర్ లైఫ్, సి బెటర్ కోరల్ రీఫ్స్, న్యూట్రిషన్, ఎన్విరాన్మెంట్, బెటర్ లైఫ్, డి బెటర్ ఎస్ట్యూరీస్, ఆ తర్వాత న్యూట్రిషన్ వగేరా. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. దీనికి మనం PPEL అనే ట్రిక్ వాడొచ్చు. బెటర్ ప్రొడక్షన్ అంటే మెరుగైన ఉత్పత్తి, బెటర్ న్యూట్రిషన్ అంటే మెరుగైన పోషణ, బెటర్ ఎన్విరాన్మెంట్ అంటే మెరుగైన పర్యావరణం, మరియు ఫైనల్గా బెటర్ లైఫ్ అంటే మెరుగైన జీవితం. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. ఇది సముద్రాలకు సంబంధించిన బ్లూ ట్రాన్స్ఫర్మేషన్ ప్రశ్న కదా. మరి బెటర్ ఓషన్ లేదా బెటర్ కోరల్ రీఫ్స్ ఎందుకు కాదో ఆన్సర్? అదే యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో విద్యార్థులను కన్ఫ్యూజ్ చేసే అస్సలు ట్రిక్. సముద్రాలకు సంబంధించింది కాబట్టి ఆప్షన్స్లో బెటర్ ఓషన్, ఎస్చురీస్ అనిస్తారు. కానీ అఫీషియల్ FAO పదం బెటర్ లైఫ్ మాత్రమే. పర్యావరణం బాగుపడితే అంతిమంగా మనిషికి మెరుగైన జీవితమే వస్తుంది కదా. భలే కన్ఫ్యూజ్ చేశారు లాజిక్తో. సరే, 29వ ప్రశ్న. లేక్ తుర్కనాకు సంబంధించి ఏది సరైనది? 1 ఇది ప్రపంచంలో అతి పెద్ద ఎడారి సరస్సు, 2 ఇది దక్షిణ సూడాన్లో సహారా ఎడారి అంచున ఉంది, 3 యునెస్కో సైట్ మరియు దీనిని జేడ్ సీ అంటారు. ఆప్షన్లు: ఏ 1 మాత్రమే, బి 1 మరియు 3 మాత్రమే, సి 2 మరియు 3 మాత్రమే, డి 1, 2, 3. దీనికి సరైన ఆన్సర్ ఆప్షన్ బి 1 మరియు 3 మాత్రమే. స్టేట్మెంట్ 1 మరియు 3 రెండూ కరెక్టే. ఇది అతిపెద్ద శాశ్వత ఎడారి సరస్సు. మరి జేడ్ సీ అంటే ఆకుపచ్చ రంగు నీటి వల్ల ఆ పేరొచ్చిందా? అవును, ఆ నీటిలోని ఆల్గే వల్ల అలా జేడ్ కలర్లో కనిపిస్తోంది. పైగా ఇదొక యునెస్కో హెరిటేజ్ సైట్ కూడా. మరి రెండవ స్టేట్మెంట్ ఎందుకు తప్పు? దక్షిణ సూడాన్లో లేదా ఇది? లేదండి, ఇందులో 2 పచ్చి అబద్ధాలు ఉన్నాయి. ఇది దక్షిణ సూడాన్లో లేదు, తూర్పు ఆఫ్రికాలోని కెన్యాలో ఉంది. ఇంకోటేంటంటే ఇది ఉత్తర ఆఫ్రికాలోని సహారా ఎడారికి కూడా అస్సలు దగ్గర్లో లేదు. నేను ప్రశ్న చదువుతున్నప్పుడు మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడానికి చాట్ బాక్స్లో సమాధానమివ్వండి. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ఎక్కువగా రిపీట్ అయిన PYQలున్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో గరిష్ట సంఖ్యలో అభ్యర్థులకు చేరేలా హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఓకే, 30వ ప్రశ్న చూద్దాం. భారతదేశంలో మొదటి ప్లాన్ వివో సర్టిఫైడ్ రెడ్ ప్లస్ ప్రాజెక్ట్ ఏది? ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్ ప్రాజెక్ట్, బి ICFRE ICIMOD ప్రాజెక్ట్, సి ఖాసీ హిల్స్ కమ్యూనిటీ ప్రాజెక్ట్, డి సిక్కిం మామ్లే కామ్రాన్ ప్రాజెక్ట్,
సరే, దీన్ని విశ్లేషిద్దాం. పర్యావరణ పరిరక్షణ మరియు కమ్యూనిటీ భాగస్వామ్యం గురించి ఇదొక గొప్ప ఉదాహరణ. అవునండి, దీనికి సరైన ఆన్సర్ ఆప్షన్ సి, మేఘాలయలోని ఖాసీ హిల్స్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. అసలు ఈ రెడ్ ప్లస్ అంటే ఏంటంటే అటవీ నిర్మూలనను తగ్గించి కార్బన్ ఉద్గారాలను అరికట్టడం. అంటే సింపుల్గా చెట్లను నరకకుండా అడవులను కాపాడటం అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఈ ఖాసీ హిల్స్ ప్రాజెక్ట్ భారతదేశంలోనే మొట్టమొదటి ప్లాన్ వివో అంతర్జాతీయ సర్టిఫికేట్ పొందింది. స్థానిక కమ్యూనిటీల భాగస్వామ్యంతో అడవుల సంరక్షణ చేయడం దీని స్పెషాలిటీ. మరి మిగతా ఆప్షన్ల పరిస్థితి ఏంటి? ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాజెక్టులు కూడా లిస్టులో ఉన్నాయి కదా? ఆ ప్రాజెక్టులు కూడా చాలా మంచివే, కానీ అవి మొదటి ప్లాన్ వివో సర్టిఫైడ్ అయితే కాదు. ఇకపోతే ఐసీఎఫ్ఆర్ఈ ప్రాజెక్ట్ అనేది కేవలం పరిశోధన కోసం ఉద్దేశించినది మాత్రమే. సూపర్. సరే, 31వ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ఇది వాతావరణ మార్పులపై, క్లైమేట్ చేంజ్పై భారతదేశ స్పందన గురించి. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. చదవండి. 1. భారతదేశం యొక్క LTLEDS అంటే లాంగ్ టర్మ్లో ఎమిషన్ డెవలప్మెంట్ స్ట్రాటజీ అనేది 2070 నాటికి నెట్ జీరో సాధించడానికి ముఖ్యమైన సాధనం. ఇది డైరెక్ట్ పాయింట్. ఇక 2. డిసెంబర్ 2024లో సమర్పించిన BUR-4 నివేదిక ప్రకారం 2019తో పోలిస్తే 2020లో గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలలో 8% తగ్గుదల నమోదైంది. అవును, ఆ డేటా అలానే ఉంది. అండ్ 3. వాతావరణ అనుకూల అభివృద్ధి తప్పనిసరిగా ఉద్గారాల తగ్గింపు లక్ష్యాల యొక్క శీఘ్ర మరియు స్వల్పకాల సాధనపైనే ఆధారపడి ఉంటుంది. ఇది కొంచెం విరుద్ధంగా అనిపిస్తుంది కదా? అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థను మార్చడమంటే షార్ట్ టర్మ్లో ఎలా అవుతుంది? మౌలిక సదుపాయాలు మార్చడానికి దశాబ్దాల సమయం పడుతుంది. అందుకే ఇది స్వల్పకాలికం కాదు, లాంగ్ టర్మ్ ప్రాసెస్. సో స్టేట్మెంట్ 3 లాజికల్గానే ఎలిమినేట్ అయిపోతుంది. కరెక్ట్. మరి మొదటి 2 స్టేట్మెంట్స్? 2070 నాటికి నెట్ జీరో సాధించాలనే మన లక్ష్యానికి LTLEDS అనేది ఒక బ్లూ ప్రింట్ లాంటిది. సో 1 కరెక్ట్. ఇక రెండోది చూస్తే 2020లో ఉద్గారాలు 8% తగ్గాయి. కానీ అంటే అది కరోనా లాక్డౌన్ వల్ల, పరిశ్రమలు ఆగిపోవడం వల్ల వచ్చిందా? అంతేగా, అది కేవలం తాత్కాలిక తగ్గుదల. కానీ డేటా పరంగా చూసుకుంటే BUR-4 నివేదికలో ఆ 8% తగ్గుదల అనేది వాస్తవం. సో 1 మరియు 2 కరెక్ట్. ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్ ఏంటంటే LTLEDS అంటేనే లాంగ్ టర్మ్, అది షార్ట్ టర్మ్ కాదు. వావ్, సింపుల్ ట్రిక్. ఇక 32వ ప్రశ్న చూద్దాం. ఇది వెస్టార్న్ హూలాక్ గిబన్స్ అనే అరుదైన కోతి జాతి గురించి. 1. ఈశాన్య భారతదేశంలోని అభయారణ్యంలో ఉన్న ఈ జాతి IUCN రెడ్ లిస్ట్లో ఎండేంజర్డ్ అని ఉంది. 2. ఇవి ప్రత్యేకమైన బ్రాకియేషన్ కలిగి ఉండి చెట్ల మధ్య సులభంగా ఊగుతాయి. 3. ఇవి గొరిల్లాల వలె బలమైన మరియు భారీ దేహాన్ని కలిగి ఉంటాయి, అయినప్పటికీ చురుకైనది. అంటే గొరిల్లాల్లా భారీగా ఉండి కొమ్మల మీద ఊగితే ఆ కొమ్మలు విరిగిపోవా? అదే ఇక్కడ ఎగ్జామినర్ పెట్టిన ట్రాప్. దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, అంటే 1 మరియు 2 మాత్రమే. అసలు భారతదేశంలో కనిపించే ఏకైక ఏప్ జాతి ఈ హూలాక్ గిబ్బన్స్. ఓకే. ఇవి అస్సాం లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటాయి. ఆవాసాలు కోల్పోవడం వల్ల ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్నాయి. సో 1 కరెక్ట్. ఇక మీరన్నట్లు బరువు విషయానికొస్తే, అవును, భారీ దేహం అంటే ఎంత బరువు ఉంటాయి? అవి తమ పొడవైన చేతులతో చెట్ల కొమ్మలను పట్టుకుంటూ వేగంగా ఊగగలవు. ఈ ఊగే ప్రాసెస్నే బ్రాకియేషన్ అంటారు. ఓహో, బ్రాకియేషన్ అంటే అదనమాట. అవును, గొరిల్లాలు భారీగా ఉండి నేల మీద నడుస్తాయి. సో స్టేట్మెంట్ 3 ఎలిమినేట్ అయిపోతుంది. గిబ్బన్ అనగానే స్వింగర్ అని గుర్తుపెట్టుకోవాలి, గొరిల్లా కాదు. భలే చెప్పారు. సరే, ఇక 33వ ప్రశ్నకు వెళ్దాం. ఇది తీర ప్రాంతాల్లో ఉండే మడ అడవుల గురించి, అంటే మ్యాంగ్రోవ్స్ రక్షణ గురించి. స్టేట్మెంట్ 1. ఇవి మంచినీటిని నిల్వ చేస్తాయి కాబట్టి వరి సాగుకు అనువైనవి. ఇక్కడే ఒక లాజికల్ ఎర్రర్ ఉంది. అదే కదా. స్టేట్మెంట్ 2. లవణాలకు సున్నితంగా ఉంటాయి కాబట్టి మంచినీటి ఆక్వాకల్చర్కు పనికొస్తాయి. అండ్ స్టేట్మెంట్ 3. ఇవి సహజమైన బయోషీల్డ్స్ మరియు జీవనాధారంగా పనిచేస్తాయి. నాకైతే మడ అడవులు ఉప్పునీటిలో పెరుగుతాయి కదా, అక్కడ వరి ఎలా పండుతుందనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ. ఆ కామన్ సెన్స్ లాజిక్ వాడితే ఆన్సర్ డి, అంటే 3 మాత్రమే కరెక్ట్ అని తెలిసిపోతుంది. మడ అడవులను హాలోఫైట్స్ అంటారు, అంటే లవణాలను తట్టుకునేవి. అంటే అవి సాల్ట్ సెన్సిటివ్ కాదన్నమాట. కరెక్ట్, అవి సాల్ట్ టాలరెంట్.
ఉప్పు నీటిలోనే బతుకుతాయి కాబట్టి అక్కడ మంచినీటి వరి సాగు, ఆక్వాకల్చర్ సాధ్యం కాదు. సో 1, 2 తప్పు. మరి మూడో పాయింట్ కరెక్ట్ ఎలా అయింది? ఎందుకంటే తీర ప్రాంతాలకు తుఫాన్లు, సునామీలు వచ్చినప్పుడు మడ అడవుల దట్టమైన వేర్లు ఆ అలల ఫోర్స్ని అడ్డుకుంటాయి. అందుకే వాటిని బయోషీల్డ్స్ అంటారు. తీర ప్రాంత ప్రజలకు ఇవి రక్షణ కవచాలు. అబ్బా, ప్రకృతి ఎలా డిజైన్ చేసిందో కదా! మరి ఇవే సముద్ర తీరాలను వాడుకుని మనం వాణిజ్యం ఎలా చేస్తున్నామో 34వ ప్రశ్నలో చూద్దాం. విజిన్యం అంతర్జాతీయ ఓడరేవు గురించి ఈ స్టేట్మెంట్సున్నాయి. 1. ఇది పూర్తిగా దేశీయ కార్గో, విదేశీ సహకారం లేదు. 2. ఇది కేవలం ప్యాసెంజర్ క్రూయిజ్ టూరిజం కోసం. 3. దీనికి సహజమైన లోతైన డ్రాఫ్ట్ ఉంది, విదేశీ పోర్ట్లపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఆప్షన్స్లో ఏది కరెక్ట్? చూడండి, పేరులోనే విడింజం అంతర్జాతీయ ఓడరేవు అని ఉంది. అలాంటప్పుడు దేశీయ కార్గో, విదేశీ సహకారం లేదు అనడం సెన్స్ మేక్ చేయదు కదా. దీనికి ఆన్సర్ ఆప్షన్ డి 3 మాత్రమే. ఓహో, అంటే మొదటి 2 తప్పు అంటారా? అవును. ఇది కేరళలో ఉన్న మన మొట్టమొదటి డీప్ వాటర్ కార్గో ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. అంటే ప్రపంచ దేశాల నుంచి వచ్చే అతిపెద్ద కార్గో షిప్స్ ఇక్కడ ఆగుతాయి. ఇది టూరిజం కోసం కాదు, ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ కోసం. రైట్. మరి ఈ మూడో పాయింట్లో డీప్ డ్రాఫ్ట్ అన్నారు, అంటే ఏంటి? డీప్ డ్రాఫ్ట్ అంటే సముద్ర తీరం దగ్గరే నీటి లోతు ఎక్కువగా ఉండటం. విడింజంకి సహజంగానే ఆ లోతుంది. దీనివల్ల శ్రీలంకలోని కొలంబో లాంటి పోర్టుల మీద మనం ఆధారపడటం తగ్గుతుంది. దట్స్ గ్రేట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు మన అభ్యర్థులకు ఒక రిమైండర్. ప్రియమైన అభ్యర్థులారా, నేను ప్రశ్న చదువుతున్నప్పుడు మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనాలేయడానికి చాట్ బాక్స్లో సమాధానమివ్వండి. స్కిప్ చేయకండి. అవును, ప్రతి ప్రశ్న చాలా ఇంపార్టెంట్. చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ఎక్కువగా పునరావృతమయ్యే PYQs ఉన్నాయి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు ఈ వీడియో గరిష్ట సంఖ్యలో అభ్యర్థులకు చేరుకోవడానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ ద్వారా మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. పర్ఫెక్ట్. ఇప్పుడు 35వ ప్రశ్న చూద్దాం. రైట్, 35వ ప్రశ్న. ఇదొక పజిల్లాగా ఉంది. ఈ ఆధారాలను బట్టి నదిని గుర్తించాలి. 1. ఇదొక యాంటీసిడెంట్, అంటే పూర్వగామి డ్రైనేజ్. 2. 3 దేశాల గుండా ప్రవహిస్తుంది. 3. టిబెట్ పీఠభూమిలో పుడుతుంది, సాగునీటికి ముఖ్యం. 4. ఇది పాయలుగా విడిపోదు, అంటే డిస్ట్రిబ్యూటరీస్ లేవు. ఆప్షన్స్: ఏ బ్రహ్మపుత్ర, బి సింధు, సి సట్లెజ్, డి తీస్తా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దీని ఆన్సర్ ఆప్షన్ సి, సట్లెజ్ నది. సట్లెజ్ ఎలా అవుతుంది? మొదటి 3 పాయింట్లు చూస్తే సింధు, బ్రహ్మపుత్రలకు కూడా మ్యాచ్ అవుతున్నాయి కదా. ఎగ్జాక్ట్లీ పసిగట్టారు. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఆ 4వ పాయింట్ దగ్గరే ఉంది. బేసిక్గా యాంటీసిడెంట్ నదులు అంటే హిమాలయాలు ఏర్పడక ముందు నుంచే ప్రవహిస్తున్న నదులు. సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్ 3 నదులు అలాంటివే. ఓకే, మరి 3 దేశాలు అనే పాయింట్? అది కూడా ఈ మూడింటికి వర్తిస్తుంది. చైనా, ఇండియా, పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్. కానీ టెక్నికల్ డిఫరెన్స్ ఏంటంటే పాయలుగా విడిపోవడం. సింధు నది సముద్రంలో కలిసే ముందు డెల్టాను ఏర్పరిచి పాయలుగా విడిపోతుంది. బ్రహ్మపుత్ర కూడా పెద్ద డెల్టాను చేస్తుంది కదా. అవును, కానీ సట్లెజ్ నది సముద్రంలో కలవదు. అది నేరుగా వెళ్లి సింధు నది వ్యవస్థలో కలుస్తుంది తప్ప పాయలుగా విడిపోదు. అందుకే సట్లెజ్ సరైన జవాబు. అబ్బా, ఎంత చిన్న డీటెయిల్ మీద ప్రశ్న అడిగారో కదా. నెక్స్ట్ 36వ ప్రశ్న చూద్దాం. ఇది మన స్టేట్స్ బార్డర్స్ గురించి. ఏవి సరైనవి కావు అని అడిగారు. ఓకే. స్టేట్మెంట్ 1. ఉత్తరప్రదేశ్ అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది. 2. రాజస్థాన్ అత్యంత పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది. 3. సిక్కిం కేవలం ఒకే ఒక్క భారతీయ రాష్ట్రంతో సరిహద్దు పంచుకునే ఏకైక రాష్ట్రం. నాకు డౌట్ ఏంటంటే రాజస్థాన్ ఇంటర్నేషనల్ బార్డర్ మ్యాప్లో చాలా పెద్దగా కనిపిస్తుంది కదా. సో ఆ పాయింట్ కరెక్టేమో. కంటికి కనిపించేదల్లా నిజం కాదు అన్నదానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, అంటే 2 మరియు 3 తప్పు. రాజస్థాన్ బార్డర్ లాంగెస్ట్ కాదా? కాదు. రాజస్థాన్ బార్డర్ దాదాపు 1000 కిలోమీటర్లు ఉంటుంది. కానీ పశ్చిమ బెంగాల్ బార్డర్ బంగ్లాదేశ్తో చాలా వంకర్లు తిరిగి ఉంటుంది. పైగా దానికి నేపాల్, భూటాన్తో కూడా బార్డర్ ఉంది. మొత్తం కలిపితే సుమారు 2000 కిలోమీటర్ల పైనే వస్తుంది. సో బెంగాల్ది అత్యధిక అంతర్జాతీయ సరిహద్దు, రాజస్థాన్ కాదు. వావ్, ఇది కామన్ ట్రాప్ కదూ. మరి సిక్కిం పాయింట్ ఎందుకు తప్పు?
సిక్కిం పశ్చిమ బెంగాల్తో మాత్రమే బోర్డర్ పంచుకుంటుంది, అది నిజమే. కానీ స్టేట్మెంట్లో ఏకైక రాష్ట్రం అని వాడారు. మేఘాలయ కూడా కేవలం అస్సాంతో మాత్రమే బోర్డర్ పంచుకుంటుంది కదా. ఓహో, ఏకైక అనే పదం వాడారు కాబట్టి అది రాంగ్ అనమాట. ఎగ్జాక్ట్లీ. ఇక స్టేట్మెంట్ 1 చూస్తే యూపీ 8 రాష్ట్రాలు మరియు ఒక యూటీతో బోర్డర్ పంచుకుంటుంది కాబట్టి అది కరెక్ట్. మనం సరైనవి కావు అని కనిపెట్టాలి కాబట్టి 2 and 3 ఆన్సర్స్. పర్ఫెక్ట్ అనాలిసిస్. ఇప్పుడు 37వ ప్రశ్న. ఇది పక్షుల వలస గురించి. అమూర్ ఫాల్కన్స్ అనే పక్షులు మంగోలియా నుంచి నాగాలాండ్కు వస్తాయి. స్టేట్మెంట్ 1 ఇవి స్థానిక కమ్యూనిటీల సంరక్షణకు ఉదాహరణ. 2 అత్యాధునిక ట్రాకింగ్ టెక్నాలజీ వీటిని గైడ్ చేస్తుంది. 3 ఇవి భారతదేశంలో శాశ్వతంగా స్థిరపడ్డాయి. ఇక్కడి టెక్నాలజీ పక్షులకు గైడ్ చేస్తుంది అనడం చాలా ఫన్నీగా ఉంది. అవును కదా. అందుకే దీని ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మాత్రమే. మీరు అన్నట్లు పక్షులకు జీపీఎస్ దారి చూపించదు. సైంటిస్టులు పక్షులను స్టడీ చేయడానికి ట్యాగ్స్ వాడతారు తప్ప ఆ టెక్నాలజీ వాటిని గైడ్ చేయదు. సో 2 రాంగ్. ఈ ఆఫ్రికా వెళ్లే దారిలో నాగాలాండ్లోని డోయాంగ్ సరస్సు దగ్గర కాసేపు ఆగుతాయి. అంటే స్టాప్ ఓవర్ అన్నమాట. ఇక్కడ పర్మనెంట్గా ఉండవు. మరి వర్స్ట్ స్టేట్మెంట్ ఎలా కరెక్ట్ అయింది? ఒకప్పుడు ఆ పక్షులు ఆగినప్పుడు స్థానికులు వేటాగేవాళ్ళు. కానీ ఇప్పుడు అటవీశాఖ కృషితో ఆ లోకల్ కమ్యూనిటీలే పక్షులను రక్షిస్తున్నాయి. సో ఇది కన్జర్వేషన్ సక్సెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్. 1 కరెక్ట్. గ్రేట్. ఇక 38వ ప్రశ్న. నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ కింద రెయిన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ అంటే RAD లక్ష్యాలు ఏమిటి? ఓకే. 1 మోనోకల్చర్ను ప్రోత్సహించడం. 2 నీటిపారుదల ప్రాంతాల్లో వరి సాగు పెంచడం. 3 ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ ద్వారా ఉత్పాదకత పెంచి వాతావరణ ప్రమాదాలను తగ్గించడం. ఈ స్కీమ్ పేర్లోనే రెయిన్ఫెడ్ అంటే వర్షాధార అని ఉన్నప్పుడు నీటిపారుదల వరిసాగు ఎలా వస్తుందని కదా మీ డౌట్? అంటేగా ఆటోమేటిక్గా ఎలిమినేట్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ అండి. ఆ లాజిక్తోనే ఆన్సర్ డి 3 మాత్రమే అని పెట్టేయొచ్చు. వర్షాధార ప్రాంతాల్లో ఇరిగేషన్కి స్కోప్ ఉండదు కాబట్టి 2 తప్పు. ఇక ఒకే పంటను పదే పదే పండించడం అంటే మోనోకల్చర్ అనేది నేల సారాన్ని తగ్గిస్తుంది. సో 1 కూడా తప్పే. రైట్. మరి IFS అంటే? ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ అంటే పంటలతో పాటు పశువులు, చేపలు పెంచడం. దీనివల్ల వాతావరణం అనుకూలించక ఒక పంట పోయినా రైతుకు ఇంకో దానిమీద ఆదాయం ఉంటుంది, రిస్క్ తగ్గుతుంది. భలే కాన్సెప్ట్ కదా. ఇక నెక్స్ట్ 39th ప్రశ్న. ఇది ఎరీ సిల్క్ మరియు ఓకోటెక్స్ సర్టిఫికేషన్ గురించి. చదవండి. స్టేట్మెంట్ 1 కెమికల్ ఫ్రీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇచ్చే హై ఎండ్ మార్కెట్లలో భారతీయ ఎగుమతిదారులకు ఇది ప్రవేశమిస్తుంది. 2 ఇది పర్యావరణ భద్రతా ప్రమాణాలను నిర్ధారించి ప్రీమియం ఈకో మార్కెట్లలోకి వెళ్లడానికి సహాయపడుతుంది. అసలు ఈ ఓకోటెక్స్ అనేది ఏంటి బేసిక్గా? ఇదొక ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ అండి. దీని ఆన్సర్ ఆప్షన్ సి అంటే 1 మరియు 2 రెండూ కరెక్టే. మన ఈశాన్య రాష్ట్రాల్లో దొరికే ఎరీ సిల్క్ని అహింసా సిల్క్ అంటారు. అహింసా సిల్క్ అంటే పురుగును చంపకుండా పట్టు తీస్తారా? ఎగ్జాక్ట్లీ. పురుగు గూడు నుంచి బయటకు వెళ్ళాక ఆ ఖాళీ గూడుతో పట్టు తీస్తారు. ఇలా తీసిన పట్టులో ఎలాంటి హానికరమైన రసాయనాలు లేవని ఈ ఓకోటెక్స్ సర్టిఫై చేస్తోంది. దీనివల్ల యూరప్, అమెరికా మార్కెట్లలో మన వాళ్లకు మంచి డిమాండ్ వస్తోంది. 2 స్టేట్మెంట్లు కరెక్టే. వండర్ఫుల్. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ 2 క్వశ్చన్స్కి వచ్చేశాం. ప్రియమైన అభ్యర్థులారా, నేను ప్రశ్న చదువుతున్నప్పుడు మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేయడానికి చాట్ బాక్స్లో సమాధానం ఇవ్వండి. మీ పార్టిసిపేషన్ చాలా ముఖ్యం ఇక్కడ. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ఎక్కువగా పునరావృతమయ్యే PYQs ఉన్నాయి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు ఈ వీడియో గరిష్ట సంఖ్యలో అభ్యర్థులకు చేరుకోవడానికి హైప్ బటన్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ ద్వారా మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. సరే, 40వ ప్రశ్న చూద్దాం. 40వ ప్రశ్న మ్యాప్ పాయింటింగ్ గురించి. హిందూ మహాసముద్రాన్ని చేరుకోవడానికి ఏ దేశాల ఓడలు హార్ముజ్ జలసంధిని దాటాలి? 1 బహ్రెయిన్, 2 సిరియా, 3 ఖతార్, 4 ఈజిప్ట్. మీరు దీనికి ఒక మంచి అనాలిసిస్ చెప్తానన్నారు ఇందాక. అవును, నాకేమనిపిస్తుందంటే ఈ పర్షియన్ గల్ఫ్ అనేది ఒక పెద్ద అపార్ట్మెంట్ అనుకుంటే దానికి ఉన్న ఒకే ఒక్క మెయిన్ గేట్ లాంటిదా ఈ హార్ముజ్ జలసంధి? అబ్బా, చాలా యాప్ట్గా చెప్పారు. దీని ఆన్సర్ ఆప్షన్ బి అంటే 1 మరియు 3
బహ్రెయిన్, ఖతార్ లాంటి దేశాలు పర్షియన్ గల్ఫ్ లోపల ఉంటాయి. అవి బయట మహాసముద్రంలోకి రావాలంటే ఖచ్చితంగా ఆ హార్మూజ్ గేట్ దాటాల్సిందే. మరి సిరియా ఈజిప్ట్ ఎందుకు కాదు? చూడండి, సిరియా మధ్యధరా సముద్రం అంటే మెడిటరేనియన్ సీ తీరంలో ఉంది. ఇక ఈజిప్ట్కి మధ్యధరా సముద్రం అండ్ రెడ్ సీ రెండింటితో తీరం ఉంది. వాళ్ళకసలు హార్ముజ్ జలసంధితో పనేలేదు. నేరుగా రెడ్ సీ గుండా వెళ్ళిపోవచ్చు. ఓకే, చాలా క్లియర్గా అర్థమైంది. ఇక ఫైనల్గా 41వ ప్రశ్న. ఇది పర్యావరణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే నిరంతర్ ప్లాట్ఫామ్ గురించి. ఏవి కరెక్ట్? చెప్పండి. 1. ఎకోసిస్టమ్ సర్వే వర్టికల్కు నోడల్ ఏజెన్సీ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే BSI. 2. ఎకోసిస్టమ్ సర్వీసెస్ రీసెర్చ్కి లీడ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ జూ అథారిటీ అంటే CZA. 3. కెపాసిటీ డెవలప్మెంట్కి లీడ్ ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే IIFM. ఇన్స్టిట్యూట్ పేర్లు చూస్తేనే మనకు సగం ఆన్సర్ తెలిసిపోతుందండి. దీనికి ఆన్సర్ ఆప్షన్ బి 1 మరియు 3 మాత్రమే. అంటే రెండోది తప్పు అంటారా? అవును. CZA అంటే సెంట్రల్ జూ అథారిటీ పని ఏంటి? జంతు ప్రదర్శనశాలలను నియంత్రించడం, జంతువుల సంక్షేమం చూసుకోవడం. అంతేకాని కార్బన్ సీక్వెస్ట్రేషన్ లాంటి ఎకోసిస్టమ్ సర్వీసెస్ మీద వాళ్ళు రీసెర్చ్ చేయరు. సో 2 తప్పు. ఓకే, మరి 1, 3 కరెక్ట్ ఎందుకంటే? BSI పని మొక్కల మీద సర్వే చేయడం, అది కరెక్ట్. IIFM పని అటవీ అధికారులకు ట్రైనింగ్ ఇవ్వడం, అంటే కెపాసిటీ డెవలప్మెంట్. సో అది కరెక్టే. భలే లాజికల్గా ఉంది. ఇదండి ఈనాటి మన లోతైన విశ్లేషణ.